ఓం సాయిరం. షిరిడి వెళ్ళిన వాళ్ళు తప్పకుండా సాయిబాబా నివసించిన ఓల్డ్ షిరిడి మాత్రం తప్పకుండా చూడాలి. ఇది షిరిడి నుంచి 3 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్. మనకు భక్తి నివాస్ నుంచి షేరింగ్ ఆటో తీసుకెళ్తారు. 100 రూపీస్ ఇస్తే మనకు షిరిడి నుంచి ఓల్డ్ షిరిడికి అయితే తీసుకెళ్తారు. ఇలా ఆటోస్ అయితే ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. షేరింగ్ అయితే 100 రూపాయలు, మొత్తం ఆటో 100 రూపాయలు, ఒక్కొక్కరికి అయితే 50 రూపాయలు తీసుకొని మనకు ఈ ఓల్డ్ షిరిడి గ్రామంలో వదులుతారు ఫ్రెండ్స్. ఇక్కడ మనం వదిలేస్తే లోపలికి అయితే వెళ్ళాలి మనం. ఇదంతా బయట ఎంట్రన్స్ చూడండి. ఇదంతా సెట్, గ్రామం అంతా షిరిడి అనేది ఎలా వేశారో మొత్తం సెట్ వేశారు. పూర్తిగా వీడియో చూడండి, చాలా బాగుంటుంది లోపల. ఇక్కడ మనం ఆటో అయితే దిగేసాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి. ఇది ఎంత పార్కింగ్. ఇది ఇప్పుడు మనం లోపలికి వెళ్తే నీకు మొత్తం షిరిడి అంతా చూపెడతాను. ఇది ముందు ఎంట్రన్స్లో. ఇది రండి లోపలికి వెళ్దాము. మనం ఇక్కడ లోపలికి వెళ్ళేసి టికెట్ అయితే ఎంట్రీ టికెట్ అయితే తీసుకుందాం మనం. ఇక్కడ ఛార్జ్ ఏంది, లోపల మనం ఎన్ని గంటలు ఉండాలని నేను పూర్తి వీడియోలు చూస్తాను. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే నా వీడియో సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. షిరిడి లోపలికి అయితే ఎంట్రీ అయినా ఇట్లా కౌంటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కరికి 150 రూపాయలు టోకన్ అయితే తీసుకోవాలి టికెట్స్. మేమైతే 2 టికెట్లు తీసేసుకున్నాము. లోపలికి అయితే ఎంట్రీ అయినాము. ఇదే షిరిడి మొత్తం. ఇదంతా సెట్. ఒక 5 ఎకరాలలో మొత్తం షిరిడి గ్రామం అంతా సెట్ వేశారు. ఇదే మనము మొత్తం షిరిడి సెట్. మనం పొద్దున్న నుంచి సాయంత్రం 7 o'clock దాకా ఎంతసేపు అని ఉండొచ్చు మన ఓపిక. వెళ్ళేటప్పుడు మాత్రం తినడానికి మనం తీసుకొని వెళ్తే బాగుంటుంది. ఇదే మొత్తం షిరిడి సెట్. ప్రతి ఒక్కటి నేను మీకు వివరించి చూపెడతాను, తప్పక చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మనం అయితే ఫైనల్గా షిరిడి పాత గ్రామం అయితే వచ్చాము. లోపల గ్రామంలో ఎలా ఉందో మొత్తం అప్పుడు సాయిబాబా భక్తులు, సాయిబాబా నివసించిన పల్లెటూరు, ఇక్కడ ఉన్న వాసులు ఎలా ఉంటారో మీకు ప్రతి ఒక్కటి పూర్తిగా చూపెడతాను. డోంట్ స్కిప్. అందరూ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. మేము మొత్తం గ్రామం అంతా అర్థమవుతుంది. రండి మీకు వీడియో చూపెడతాను. ఇక్కడ చూడండి, ఎంట్రన్స్లోనే మనకి ఇక్కడ వెల్కమ్ అయితే చెప్తున్నారు. మనకు షిరిడి గ్రామంలోకి రమ్మని చెప్పండి. ఇదే మన వెల్కమ్. లోపలికి వెళ్ళాం రండి. ఇది ఫ్రెండ్స్, మనం గ్రామంలోకి అయితే ఎంటర్ అయినాం కదా. ఎంట్రన్స్లోనే మనకు చూడండి, ఇక్కడ మనకు సాయిబులే కానీ బాబా దగ్గర నివసించే వాళ్ళు ఉంటుండే కదా, ఆమె లక్ష్మీబాయే కానీ. ఇక్కడ మనకు పూజారి మనం చూస్తాం కదా, స్వామిని బట్టి నిత్యం మనకు స్వామిని షిరిడికి రండి సాయి అని చెప్పేసి ఫస్ట్ సాయిబాబా చూడండి. అట్లా పకీ రూపంలో, ఇక్కడ పకీ రూపంలో సాయిబాబా వచ్చేటప్పుడు మనం షిరిడి సినిమాలో కింద చూస్తాం కదా, సాయిబాబా పకీ రూపంలో వచ్చేటప్పుడు ఎంట్రన్స్లోనే స్వామిని గుర్తించి బాబా మీరు షిరిడికి రండి అని చెప్పేది స్వామి. ఇక్కడనే ఇదే ప్రదేశం ఇది చూడండి. ఇక్కడ నుంచి మనకు స్వామి ఈ అయ్యగారు ఎక్కడైతే మనకు డైలీ పూజ చేస్తారో ఇదే మనకు టెంపుల్. ఇది మనకు మూవీలో కింద క్లియర్గా కనిపిస్తుంది. ఇది చూడండి. ఇక్కడ నుంచి మనకు లక్ష్మీబాయిని చూడండి. మనకు రోజు సాయిబాబా ఒక రొట్టెలు చేసి ఇస్తుంది కదా, ఇదే ప్లేస్ ఇది చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు మనం ఇక్కడ షిరిడిలోనే మనం ఉన్నామా అనే ఫీలింగ్ ఉంటుంది. చూడండి అంత బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఈ పల్లెటూరు వాతావరణంలో ఇక్కడ న్యాచురల్గా ఇక్కడ కోడిలు పెంచుకోవడము, ఈ అప్పట్లో ఉన్న అన్ని ఇండ్లన్నీ చూడండి ఎలా ఉన్నాయో. ఇదంతా మన ఇండ్లు అప్పుడు అన్నీ. ఈ తాటాకుల గుడిసెలు, అంత పురాతనమైన నగరం లెక్కన అలాగే ఉంటుంది. మనం ఎప్పుడైతే 250 ఏళ్ళ కింద షిరిడిలో ఉన్నామో మనకు ఆ ఫీలింగ్ వస్తుంది మనం షిరిడిలోకి వస్తే. చూడండి ఇక న్యాచురల్గా ఇక్కడ బియ్యం ఏరుతున్నట్టు స్పీడ్ రావద్దు మెల్ల. ఇది చూడండి, ఇవన్నీ అప్పటి మన హరిదాసు లెక్క మనకు వీళ్ళు అడుక్కున్నట్టు. ఇదంతా గ్రామము చూడండి, అంత న్యాచురల్గా చెట్లు, పల్లెటూరు వాతావరణం. ఇక్కడ మేకలు గాయడము, అలాగే మేక పేడతోని పిడకలు చేయడం చూడండి. అమ్మ అక్కడ పిడకలు గిన్నె చేస్తుంది చూడండి. ఇదంతా పెండంతా ఎత్తేసి ఇక అప్పట్లో వాడిన మనం. ఇప్పుడు మనకు అందరికి హీటర్లు గీజర్లు ఉన్నాయి కాబట్టి ఇందులో నుంచి మనకు కట్టెలు అనేది వేసి వాటర్ గరం చేసుకుంటే ఇందులో వాటర్ అనేది మనకి గరం వాటర్ అనేది వస్తుంది చూడండి. అప్పటి గిన్నెలు ఇవన్నీ అలాగే ఉన్నాయి చూడండి. ఇక కట్టెలు ఇక్కడ అన్నీ మనం ఇందో వాటర్ గరం చేసుకోవడానికి కట్టెలు కొట్టడము, గొడ్డలతో ఇవన్నీ కొట్టడం నిత్యంగా మనం. ఇప్పుడు మన గ్యాస్ స్టవ్లు ఏమైనా వచ్చినాయి కానీ అప్పట్లో అయితే న్యాచురల్గా కట్టెలే కాబట్టి అందరు కట్టెలు కొట్టుకొని దానిపైనే వంటలు చేసుకోవడము, దానిపైన నీళ్ళు కాబట్టి ప్రతి ఒక్కటి కట్టెలతోనే న్యాచురల్గా. ఇది చూడండి షిరిడి గ్రామం.
ఇక సపోటా చెట్టు ఎంత బాగుంది చూడు న్యాచురల్గా. ఇది ఎక్కడిది, ఇది ఒక పురాతన భవనం ఇది. మరి ఇది భవనం అనేది వల్ల తెలియదు కానీ ద్వారకామయ్యి, ఇదే ద్వారకామయ్యి సాయిబాబాది. మనం ద్వారకామయ్యి రోజు మనం కూర్చుంటాం కదా, బాబా ఇందులోనే ఉంటాడు. ఇదైతే మనకు డోర్ లాక్ ఉంది. ఇది మొత్తం డోర్ లాక్ ఉంది కాబట్టి మనం దీన్ని ఏం చూడలేము. కజ్జే ఇది ఫ్రెండ్ చూశారు కదా సాయి విలేజ్ ఇది. చూడండి ఇక్కడ మనకు లక్ష్మీబాయి రోజు స్వామివారు ఎక్కడుంటే అక్కడ రొట్టెలు తీసుకొని సాయి నేను తమ్ముడుగా పిలవాలనుకుంటున్నా అని చెప్పేసి సొంత తమ్మునికి రొట్టెలు తెచ్చి ఎక్కడ బాబా ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి రొట్టెలు ప్రతిరోజు నిత్యం రొట్టెలు చేసుకొని లక్ష్మీబాయి అనేది తెచ్చి అమ్మ రొట్టెలు అనేది పెడతారు. చూడండి ఇదే ప్లేసు. సాయిబాబా రోజు ఇక్కడ కూర్చొని రొట్టెలు తినడం. ఆ ఊరు ఆ ఇల్లు ఎంత బాగుంది చూడండి న్యాచురల్గా. ఆ డోరే కానీ ఆ ఇల్లే కానీ న్యాచురల్గా అప్పటి కట్టడాలు చూడండి. అసలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా మనకు ఇక్కడ అంతా సెటప్ అనేది వేశారు గ్రామంలో. అది చూడండి ఆ డోర్స్ మనకు ఆ కాలంలోనే మనం ఉన్న ఫీలింగ్ అనేది వస్తుంది. అసలు మనం ఈ జనరేషన్లో ఉన్నట్టు లేనలేము మనము. బాయిజాబీ మా ఏమే పేరు. ఇవి ఇక తులసి కోట చూడండి, తులసి కోట. ఇట్లా కెమెరా టక్ టక్ కట్ చేసి మళ్ళీ కటింగ్ కట్ చేయన్నా ఉండని ఫోన్ అని పెట్టి కట్ చేయాలా ఉండాలి అవన్నీ అంటే చూడండి. షిరిడీలో పండ్లు చూడండి, ఇప్పటికీ పండ్లు ఎంత బాగున్నాయి చూడండి. చెట్టు మీద సీతాఫలం అంటాం కదా, సీతాఫలాలు అంటాం కదా మనము. మామూలు సీతాఫలం కాకుండా మనకు అడవి సీతాఫలం అని ఉంటుంది. రామ సీతాఫలము చూడండి ఎంత బాగున్నాయి పండ్లు. జూమ్ కట్టి చూపెట్ట ఫలాలు, చెట్లు అవన్నీ చూడండి. ఇక అలాగే ఇక్కడ చూడండి గ్రామంలో మనము ఎప్పుడు సంక్రాంతికి దసరాకు మనం ఎప్పుడైనా మురుకులు అవన్నీ చేసుకుంటాం కదా, అదేవిధంగా ఇక్కడ చూడండి శకనాలు మురుకులు అనేది చేసుకుంటుండ్రు. పల్లెటూరు వాతావరణంలో మనకి ఇవన్నీ సంక్రాంతి వస్తూనే కనిపిస్తుంది. అలాగే ఆ సంక్రాంతి సంబరాలు పండుగలు వచ్చినప్పుడు అవన్నీ చేసుకోవడం. అలాగే ఇక్కడ చూడండి పిండి తడుపుకుంటా శకనాలకు అంతా మనకు పిండి గిండి చేసుకుంటా ఇక మొత్తం పండుగ వాతావరణం చూడండి ఎంత బాగుంది. అంతా అప్పటి వాళ్ళ ఇల్లే కానీ వాళ్ళ పిండిలు తీసుకోవడమే కానీ వాళ్ళ ఇల్లే కానీ ఎంత బాగున్నాయి. మనం ఇప్పట్లో అంతా బిల్డింగ్లు వేసి నేషనాలిటీని మనం కోల్పోతున్నాము. ఇంత స్వచ్ఛతంగా, ఇంత హ్యాపీగా, ఇంత మంచి స్వచ్ఛమైన గాలి, ఈ ఆక్సిజన్, ఈ చెట్లు మధ్యలో మనం ఉండలేకపోతున్నాం. కనీసం ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసే వాళ్ళకి ఒక్కరికి నేను ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు ఒక్క మొక్కనైనా నాటండి. ఆ ఒక్క మొక్క వల్ల ఎంతో ఆక్సిజన్ వస్తుంది. కొంతమంది పక్షులకు ఆహారం ఉంటుంది, వాళ్ళు ఉండడానికి గూడు కట్టుకోవడానికి ఉంటుంది. దాని నుంచి ప్రకృతిని మనం ఎంతో కాపాడమని అనుకున్నాం. ప్రతి ఒక్కరు చెట్లను నాటండి, పర్యావరణాన్ని కాపాడండి. ఎవరైతే చెట్టు నాటారో ఒక కామెంట్ కింద చేయండి. మీరు చెట్టు ఇప్పుడే వీడియో కాకుండా ముందుగిన మీరు ఎవరైనా మొక్కలు నాటినట్టయితే ఒక కామెంట్ కింద చేయండి. ఇది చూడండి ఇక్కడ వాళ్ళంతా మనకు శకనాలు అనేది చేస్తున్నారు, మురుకులు అవన్నీ చేస్తున్నారు చూడండి. ఇది అప్పట్లో గ్రామంలో కుమ్మరి వాళ్ళు చూడండి ఇట్లా కుండలు ఇవన్నీ చేసి ఇదంతా బట్టి ఇదంతా కుండలు చేసే బట్టి ఇదంతా బట్టి చూడండి. ఇదంతా కుండలు చేసే బట్టి కిందలు చేసే బట్టి కాబట్టి ఇది అట్లా విగ్రహాలు అవన్నీ చేసుకుంటా వాళ్ళు జీవన ఉపాధికి చేసుకునే విధంగా ఇదన్నీ చూడండి. బొమ్మలు చేసుకుని అప్పట్లోనే న్యాచురల్గా బొమ్మలు చేసుకుంటా వాళ్ళు ఇంత అలా ఇంట్లోనే వండుకుంటూనే వాళ్ళు బతుకు తెరువు కోసం మంచి మంచి బొమ్మలు, విగ్రహాలు, కుండలు, వండుకోవడానికి వంట పాత్రలు, తాగడానికి మంచినీళ్ళు, దానికి నీటి కుండలు అన్నీ వాళ్ళు అప్పట్లో మట్టి వస్తువులే వాడారు కాబట్టి చూడు ప్రతి ఒక్కటి న్యాచురల్గా మట్టి. ఇప్పుడు మనం అప్పట్లో తక్కువలో వచ్చేది, ఇప్పుడు కూడా వందలు పెట్టి కొనుక్కుంటున్నాం. వాళ్ళ పిల్లలు చూడండి, చిన్న పిల్లలు ఇవి వేసుకోవడానికి బట్టలు కింద లేకుండా వాళ్ళు మట్టిల్నే న్యాచురల్గా కిందనే భూమితో అనుసంధానంగా భూమిలోనే ఎక్కువ బతికారు. మట్టి దుమ్ము ధూళినే. ఇప్పుడు చిన్న పిల్లల్ని కిందేసమ్మో డస్ట్ ఎలర్జీ అంటున్నాం కాబట్టి అప్పటి కాలంలో మొత్తం భూమితో సంబంధించిన భూతల్లి బిడ్డగా చూడండి. ప్రతి ఒక్కరు భూమిలో మట్టి, చిన్నపిల్లలు మట్టి తినుకుంటా మట్టిలో ఆడుకుంటా చూడండి. మట్టిల్నే పిల్లలకు ఒక కుళ్ళ ఒకటే ఉంది,
ఇది ఇల్లు. ఇది ఇక్కడ అతను ఏవైతే ఉన్నారో బాహు మహారాజ్ కుబారా, ఈ కుండలు వెతి చేసుకునే వీళ్ళ జీవన ఉపాధి. వీళ్ళు అతను వాళ్ళ భార్య వాళ్ళ పిల్ల బాబు ముగ్గురు కలిసి ఇక్కడ నివసించేవాళ్ళు. ఇది ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ చూస్తూనే ఉంటాం ప్రతి ఊర్లో మనం ఎక్కడ వెళ్ళినా ఏదో ఒక చెట్టు కింద భిక్షాటన చేసుకుంటూ వారు వీరు కనిపిస్తుంటారు కదా. అదేవిధంగా ఈ ఊర్లోకి ఇక చూడండి భిక్షాటన చేసుకుంటూ ఇక్కడ ఒక పెద్ద మనిషి ఇక్కడ నిద్రిస్తున్నారు చూడండి. నిద్రిస్తుంది చూడండి ఈ చెట్టు కింద మంచిగా ఎంత న్యాచురల్గా ఎంత బాగా ఉన్నాడో చూడండి. అంత న్యాచురల్గా ఎంత చాలా బాగుంటాడు. అసలు ఏ ఏసీలు అవసరం లేదు, ఏ ఫ్యాన్లు అవసరం లేదు, ఏ కూలర్ అవసరం లేదు. చెట్టు కింద ప్రశాంతంగా ఉప్పు కారం వేసుకునే సరే ఇంత తిని పడుకుంటే ప్రశాంతమైన నిద్ర. అసలు ఎంత బాగుందో చూడండి, ఎంత న్యాచురల్గా. అసలు ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా అటువంటి అదృష్టం దొరకదు చూడండి. అదేవిధంగా సాయిబాబా ఇక్కడ చూడండి బియ్యం కానీ మన ఒడ్లు కానీ ఇప్పుడు పిండి అయితే మనకైతే మిక్సీ గ్రైండర్లు అంటూ ఉంటాయి కాబట్టి అప్పటి కాలంలో మొత్తం ఇసురాయి కాబట్టి సాయిబాబా తన చేతులతో ఇసురాయితో అంత ఇసురు వేస్తున్నారు చూడండి. ఇసురావుతో చేసుకుంటారు చేయడం. అక్కడ ఒక బాబు ఇసురావుతో ఒక బాబుగిన బాబాకి హెల్ప్ చేసుకుంటారు చేస్తుంటే ఇదంతా చూడండి క్లిప్స్. ఇదంతా ఇసురావుతో ఇదంతా చూడండి. అలాగే ఇక్కడ మన వాళ్ళు రోజు బియ్యం అంతా ఎత్తడము. అలాగే పొద్దున్న లేస్తే మనం కళ్ళకు చల్లుతాం కదా, ఇప్పుడు అంతా పెండలు కలర్లు వచ్చాయి. అప్పట్లో న్యాచురల్గా మనం అంతా పెండలకు చేసుకుంటుంది. ఈ పెండలు వాకిట్లో పెండలకు చేసుకొని ఇదంతా ముగ్గు పెట్టుకోవడం. ఇప్పట్లో ఉన్న జనరేషన్లో ఆడవాళ్ళు ఆకిలి ఊసి ముగ్గేయడం కాదు, అసలు 10 గంటల దాకా లేస్తలేరు. కనీసం పొద్దుగాల 6 గంటలకు 7 గంటలకు లేచి ఆకిల్లో నీళ్ళు చల్లుకొని ఇంత ముగ్గేసుకొని చూడండి అప్పటి సాంప్రదాయాలు. అప్పుడు ఉన్న మహిళలు ఎంత చీర కట్టుతో ఎంత బాగుంటుందో చూడండి. ఎవరు తప్పుగా అనుకోకండి. న్యాచురల్గా అందరు పొద్దున్న లేసుకొని మనం పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేచి పని చేసుకుంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అలాగే మంచి ఆక్సిజన్ పీల్చుకుంటూ మనకు బాడీలో మంచి ఆక్సిజన్ వస్తుంది. అందరూ తప్పక పాటించండి. చూడండి ఈ మొత్తం గ్రీనరీ చూడండి ఎంత బాగుంది. అన్ని ఫ్రూట్సే ఉన్నాయి. అసలు ఈ శ్రీడి గ్రామంలో ఉంటే అసలు తిండికి లోటే లేదు. పండ్ల పొలాలు తిని బతికేయచ్చు, అంత బాగుంది చూడండి. మొత్తం గ్రీనరీ దీని చూడండి ఎంత బాగుంది. మొత్తం చెట్లు గిట్లంతా. ఇది చిన్న చిన్న చెలిమలు అంటాం కదా, చిన్న చిన్న వాటర్ అక్కడక్కడ ఉండడానికి చెట్ల చిన్న చిన్న గుంతలు వాటరు. ఇది అలాగే ఇక్కడ సాయిబాబా రోజు భిక్షాటన కోసం వచ్చి ప్రతి ఇంటికి తిరిగి బాబా నిత్యము మన పాపాలను తీసుకెళ్ళి భిక్షాటనగా తీసుకొని మళ్ళీ అది మనకు ఆ పాపాన్ని అంతా కడిగేసి ఆ స్వామి తినేసి అందులో మన పాపాలు రోగాలు ఏమైనా ఉంటాయి ఆ బాబా పేగులు బయటకు తీసి కడిగేసుకొని మనల్ని ఎంతో శుద్ధిగా చేస్తాడు. అదేవిధంగా చూడండి బాబా రోజు భిక్షాటన చేసే విధంగా స్వామివారి ఎంతో రోజు భిక్షాటన చేస్తుండు. ఎప్పుడు సాయిబాబా వెంబడి ఒక చిన్న కుక్కలంటే చాలా ఇష్టము. బాబా తింటూనే సాయిబాబా తినకున్నా కానీ కుక్కలకు మాత్రం ఖచ్చితంగా రొట్టెలు అనేది పెడుతుండే, భోజనం అనేది పెడుతుండే. అందుకోసమే ప్రతి మనం కుక్కలని ఎటువంటిగా వేధించకుండా కుక్కలకు కనీసం మనతో ఒక్క బొక్కనన్నా మనం పెట్టే ఉండాలి. ఇది చూడండి న్యాచురల్గా పావురాలు. అప్పటి పాత్రలు చూడండి, మనం అంటుండే కదా అప్పట్లో బంగారు పాత్రలు అని. చూడండి బంగారు పాత్రలు మొత్తం బంగారు గిన్నెలు, బంగారు గంపలు, ఆ పావురాలు. ఇది అప్పట్లో ఇది మీకు చూపెడతాను. అప్పటికి బట్టలు కొనలా టైలరింగ్ అనేది ఉంటుంది కదా, అదే విధంగా ఇక్కడికైనా శ్రీడి గ్రామంలో టైలర్ షాప్ అనేది ఉంది. ఇది చూడండి టైలర్ షాప్ విలేజ్. ఇది చూడండి బట్టలు అనేది పబ్లిక్ అంతా బట్టలు ఇలా కుట్టించుకుంటారు. టైలర్ ఇక్కడ చూడండి ఆ టైలర్ అతని ఇల్లు చిన్న ఇల్లు, చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం ఇదిగా బతికిర్రు. ఇప్పుడు పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నా కానీ ఎవరికి ఆనందం లేదు, హ్యాపీ లేదు. చూడండి చిన్న ఇల్లు అయినా కానీ అది ఎంత బాగుంది. చిన్న ఇల్లు అయినా కానీ ఎంత బాగుంది చూడండి. పక్షులు కింద దగ్గర వచ్చి మంచిగా ఉండి చూసుకోవడం అన్నీ చేసుకోవడం అట్లా. ఫ్రెండ్స్ మనం సంక్రాంతికి ఎట్లయితే మనం ఇంటి ముందు చెరుకు గడలు అయితే పెట్టుకుంటాం, ఇదే మన సిటీలో ప్రతి పండుగకు చూడండి చెరుకు గడలతో మేళతాళాలతో చూడండి ఎంత సందడిగా ఉందో. ఎంత సిటీ పండుగ వాతావరణంలో పండుగలకు ఇలా చేసుకుంటూ ఉంటారు. మనకు ఉగాది, సంక్రాంతి, దసరా ఇలాగో అట్లా సిటీలో ప్రతి పండుగకు ఈ విధంగా ఇలా చేస్తారు. అలాగే బాబాని ఊరేగింపుకు సిటీకి ఊరేగింపుకు దర్శనానికి పంపించడానికి నీళ్ళ
తాళాలతో పిల్లల పెద్దలతో స్వామివారిని సాయిబాబాని అయితే తీసుకొని వస్తున్నారు చూడండి. షిరిడి సాయిబాబా ఇదే మొత్తం షిరిడి సాయిబాబాల స్వామిని రోజు ఇలా పండుగలకు అక్కడిక్కడ ఊరేగింపులో ఇలా ఉండేవాడు సాయిబాబా. ఇదైతే ఒక చిన్న టెంపుల్. ఇక్కడ నుంచి మనం ద్వారకామయ్యి చేరుకుంటాం చూడండి. ఇదే స్వామి బాబా సాయిబాబా ద్వారకామయ్యి చూడండి. ద్వారకామయ్యి చూడండి ఒకసారి అందరూ. ఇక్కడనే సాయిబాబా కూర్చొని అంతా చేసేది ఇదే ద్వారకామయ్యి. వీడియో ఆడికెళ్ళి కడుతుంది చూడండి. సాయిబాబా నిత్యం ద్వారకామయ్యలో అందరికీ ప్రతిరోజు వండి తన చేతులతోనే వండి నిత్యం అందరికీ భోజనాలు అనేది పెడుతున్నారు చూడండి. సాయిబాబాది నిత్యం షిరిడీలో భోజనాలు అనేది లోటే లేదు. ఎప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ అట్లా ఇది చూడండి. సాయిబాబా తన చేతులతోనే ఇక్కడ ఈ పాత్రలు ఇప్పటికి షిరిడీలో మ్యూజియంలో ఉంటాయి. మీరు వెళ్ళినప్పుడు చూడండి. ఇదే గిన్నెలో సాయిబాబా చేతి పెట్టి కలిపి ఇక్కడ వండి ప్రతిరోజు నిత్యం అందరికీ అలా భోజనాలు అనేది వడ్డించడం జరుగుతుంది. ఇదే ద్వారకామయ్యి షిరిడి మనకు ద్వారకామయ్యి ఇదే చూడండి. ఇక్కడనే మనకు స్వామి భిక్షాటన చేసుకొచ్చి మరి ఆ మిగిలినంతా అందరికి వండి పెట్టడం ఇవన్నీ చేయడం జరుగుతుంది చూడండి. షిరిడి చూస్తుంటే అసలు నాకు చెప్తుంటే నాకే రోమాలు నిలబడుతున్నాయి. ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది, ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. షిరిడి సాయిబాబా తిరిగిన షిరిడీలో మనం వచ్చి నేను మాట్లాడుతుంటే నా జన్మల అదృష్టంగా భావిస్తున్నాను. ప్రతి ఒక్కరు మీరు షిరిడి రావాలనుకున్నారు ఒక్క జీవితంలో ఒక్కసారైనా షిరిడికి రండి. షిరిడి చూడండి, దర్శనం చేసుకోండి. అలాగే వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఒక్కసారైనా ఈ పురాణ షిరిడి గ్రామం అనేది చూడండి. రండి. ఇది సాయిబాబా వాడిన బావి ఇది చూడండి. షిరిడి సాయిబాబా వాడిన బావి ఇదే. ఈ బావి అంతా ఇదంతా సెటప్ చూడండి. అక్కడ నుంచి వస్తే మనకి ఇక్కడ చెప్పులు ఎప్పుడే మనం అప్పటి నుంచి ఉంది బాబా వాడినప్పటి నుంచే చెప్పులు ఉన్నాయి కాబట్టి చూడండి. చెప్పులు గ్రామ ప్రజలంతా చెప్పులు కుట్టించుకొని ఇదంతా చేసుకునే వాళ్ళు. ఇదంతా చెప్పులు కుట్టే చూడండి. న్యాచురల్గా మనకు చెప్పులు అతను ఇక్కడ కుట్టినట్టే మనకు ఎంత బాగా కనిపిస్తుంది చూడు. ఇలా పాత ఈ టైర్ల నుంచి ఇక్కడ వీళ్ళు కమ్మలు అంటారు కదా, ఈ కత్తులు గొడ్డెళ్ళు అవన్నీ స్నానం పట్టడం అంటారు కదా, ఇలా నిప్పులు పెట్టి రబ్బర్తో స్టీమ్గా ఇప్పుడు అంటే మనకు ప్రెషర్ వచ్చింది పంపేశారు కాబట్టి అప్పుడైతే రబ్బర్తోనే ఉంటుంది. ఇలా గ్రామము చూడండి, వాళ్ళ ఫ్యామిలీ చూడండి, ఆ పిల్లలు ఇక్కడ కొలిమేలు తయారు చేసేది. మనకు ఒక వీడియోలో అయినా గుర్తుంటుంది కదా, వాళ్ళు చేస్తుంటే వాళ్ళు ఒకట బాబుని అక్కడ అమ్మ ఎత్తుకుంటే దగ్గు వచ్చినాడు పిల్లగాళ్ళని చేతిలోంచి యజ్ఞంలో పడిపోతుంటే సాయిబాబా చేతులతో పడతారు. ఆ దృశ్యం ఇక్కడనే చూడండి. ఇదే బాబు, అక్కడ అదే అమ్మ. ఇక ఇందులో ఈ నిప్పుల కులిలో పడిపోతుంటే స్వామివారు తన చేతులతో ఇలా పట్టి బాబుని తీస్తాడు, చేతులు కాలుతుంది చూడండి. ఆయనకి నాకు అబ్బాయి అలా పడుతున్నాను అరుస్తున్నాడు చూడండి. ఇది మొత్తం వీడియో చూడండి. మీరు ఇవన్నీ నా వీడియో చూస్తే ఖచ్చితంగా మీకు ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. ఇదే సీనరీ ఎంత బాగుంది చూడండి. మనకు లైవ్ చూస్తుంటే నాకు చెప్పడానికి అసలు ఒళ్ళంతా పులకరించిపోతుంది. అంత సొంత సన్నివేశం ఇది చూడండి. ఇదంతా సీనరీ ఎంత బాగుంది చూడండి. ఇటు కట్ చేయన్న కెమెరా గట్టి పెట్టి కట్ చేయాలంటే రావే మాట్లాడతావేంది. వీడియో చూశారు కదా ఎంత బాగుందో షిరిడి గ్రామము. అసలు ఈ గ్రామం అంతా చూసుకుంటా అసలు మీరు చూపెడుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది మైమదీయులు వాళ్ళు హిందూ మతం ఇక్కడ అన్ని కులాల వారు అందరూ నిరూపించాలని బాబా చేశారు చూడండి. అక్కడ తెలుగు కానీ అక్కడ ముస్లిమ్సే కానీ అందరూ ప్రార్థనలు చేసుకుంటూ అందరూ భగవద్గీత చదువుకుంటున్నారు. కట్ చేయండి. ఇట్లా చూడండి ప్రతి ఒక్కటి షిరిడీలో ఉన్నది. కానీ పండ్ల చెట్లు అయితే విపరీతమైన పండ్లు, అసలు పండ్లకి ఎక్కడ డోకా లేదు. అట్లా ఇది చూడండి. ద్వారకామయ్యల సాయిబాబా ఎప్పుడైతే మనకు చనిపోయి నేను మూడు రోజులకు నేను చనిపోతున్నాను, 3 రోజుల తర్వాత బతికొస్తాను, అప్పటిదాకా నన్ను ఇలాగే ఉంచండి. ఒకవేళ నేను 3 రోజుల తర్వాత చనిపోయి లేవకపోతే అప్పుడు నన్ను సమాధి చేసేయండి అని చెప్పి బాబా భక్తులకు చెప్తారు కదా. ఆ సంఘటన ఇది మనం చూడండి. శ్రీ ద్వారకామయ్యి ఇలా చూడండి. స్వామి సాయిబాబా ఇది ఇక్కడ బాబా ఇక్కడ కూర్చున్న ప్లేస్ ఇది. అలాగే ఇక్కడ సాయిబాబా పడుకుంటారు కదా చూడండి. 3 రోజులు చనిపోతా అని చెప్పేసి ఇక్కడనే ఆ ప్లేస్ మనకు చనిపోయేది బాబా.
ఇదే ప్లేస్. మనం నిజంగా అసలు సాయిబాబా ఇక్కడ మరణిస్తుంటే మనం ఆ ప్లేస్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. చూడండి, నిజంగా నేను చెప్తున్నాను చూడండి, నా చేతులు చూడండి ఎలా అవుతున్నాయో చూడండి. నిజంగా మనం సాయిబాబానే మనం ఒక చూడండి ఒకసారి మీరుగానే మీకు కలగాని తెచ్చుకొని అందరూ ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. ఎంత బాగుంది చూడండి. అసలు మనం షిరిడీలో నిజంగానే మనం ఇక్కడ ఉన్నట్టు. ఇట్లా తర్వాత 3 రోజుల తర్వాత మళ్ళీ బాబా బతికొచ్చాడు. అది సాయిబాబా మహత్యము. ప్రతి ఒక్కరు ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. ఓం సమస్త సద్గురు సాయినాథ్ మహారాజకి జై. అలాగే చూడండి ఇక్కడ బాబా సంబంధించినది ప్రతిరోజు నిత్యము ఈ కజ్జే. అలాగే ఎప్పుడైతే బాబా చనిపోయి 3 రోజులు చనిపోయి బతికిన తర్వాత సాయిబాబా భక్తుడు ఈ సాయి లీలలు ఈ మహిమలు షిరిడీకే గ్రామానికే కాకుండా ఈ ప్రచారాన్ని దేశవ్యాప్తంగా నేను ఈ సాయి లీలలు నేను బయట ప్రపంచానికి నా పాట రూపంలో తెలియజేస్తానని చెప్పేసి ఆ బుక్కులు పట్టుకొని మొత్తం హరికథలు చెప్పుకుంటా మొత్తం షిరిడీ అంతా చెప్పడం జరుగుతుంది. చూడండి ఇతను మీకు ఒకటి మూవీలాగిన మీకు దీనిలో అర్థమైన పాటలు పాడుకుంటా చూసుకుంటా సాయిబాబా చూడండి అక్కడ ఇక భక్తులు వీళ్ళంతా చెప్పడము చేయడము ఇదంతా మన పాట కచేరీ రూపంలో చెప్పుకుంటా ప్రతి ఒక్కరికి గ్రామ ప్రజలకు షిరిడీ మహిమలు సాయిబాబా లీలలు సాయిబాబా దేవుడు మానవ రూపంలో ఉన్న దేవుడు అని చెప్పేసి ప్రతి ఒక్కటి సాయిబాబా కోసం ఎక్స్ప్లెయిన్ చేయడము అంత సాయి చరిత్రని మొత్తం ప్రపంచవ్యాప్తంగా సాయి లీలను బయటకు చెప్పడం చూడండి. ఇదంతా గ్రామం చూడండి. షిరిడీలో అప్పట్లోనే పాఠశాలలు ఇక్కడ పిల్లలకు చదువులు చెప్పడము వేద పాఠశాలకు చూడండి. పిల్లలది అంతా ఇల్లు ఇదంతా ఎంత బాగుంది చూడు. అప్పట్లో స్కూల్ ఇది, ఆయన క్లాస్ టీచరు. ఇక్కడ చూడండి స్కూలు. ఇట్లా అప్పటి నుంచే అన్ని విధాలుగా సాయిబాబా అనేది ప్రతి ఒక్కటి షిరిడీలు అనేది ఏర్పాటు చేసిండు. అప్పట్లో వేలలో ఇప్పుడు లక్షలలో కోట్లలో మరి షిరిడీ అనేది చాలా డెవలప్ అయిపోయింది. చూడండి ఇంకా చాలా ఉంది. వీడియో అస్సలు స్కిప్ చేయకండి. ఇంకా చాలా ఉంది షిరిడీలో మీరు చూడవలసిన ఇంకా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మనం ముందుకు తీసుకెళ్ళేది నేను చూపెడుతూనే ఉంటాను. ఖచ్చితంగా వాచ్ చేయండి. ఇప్పటిదాకా మీరు చూస్తున్న వాళ్ళకి వీడియో ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ చాలా అవసరం మాకు. యూట్యూబ్లో మీరు సపోర్ట్ చేయండి. మేము మంచి టెంపుల్స్ బ్లాగ్ చేస్తున్నాను. పిచ్చి వీడియో చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. మేము ఇంత దేశవ్యాప్తంగా అందరూ తిరిగి మేము పుణ్యక్షేత్రాల మీద వీడియో చేస్తుంటే హిందుత్వం మీద మేము వీడియోలు చేస్తుంటే ఎవరు సపోర్ట్ చేస్తలేదు ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా హిందువు అనుకుంటే ఒకసారి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. టెంపుల్స్ బ్లాగ్స్ వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ రండి. ఇది ఫ్రెండ్స్ చూశారు కదా. ఇట్లా చాలా అంటే చాలా ఇంకా షిరిడీలో చాలా ఉంది. ఇట్లా ఇది చూడండి. ఇంకా మనకు అంతా మనం ఇప్పుడు చూసాం కదా. కజ్జి చూసారు కదా ఫ్రెండ్స్. మనకైతే మన పాతకాలంలో బిందెలు సర్వలలో హౌస్లలో అంటారు కదా, అట్లా బిందెలు కుండలు అన్నీ వేసే గ్రామం. చూడండి మొత్తం కొత్త ఇతర పాత్రలు రాగి పాత్రలు అనేది చేస్తున్నారు షిరిడీ గ్రామంలో. ఇదంతా చూడండి ఎంత బాగుంది ప్రతి ఒక్కటి. అలాగే ఇక్కడ హౌస్ల వాళ్ళు మనకు సొమ్ములు చేసుకోవడానికి మనకు ప్రతి ఒక్కటి జ్యువెలరీ అప్పుడు నాణాలు బంగారాలు నెక్లెస్లు ముత్తాలయం వజ్రాలయం అన్నీ ఇక్కడ చూడండి. వీళ్ళు హౌస్లలో ఇక్కడ చూడండి వాళ్ళ పేరు చూపెట్టి వాళ్ళ పేరు ఇక వాళ్ళది ఉండదు. వాళ్ళు చేపించిన డిజైన్స్ ఇక వీళ్ళు హౌస్లో వీళ్ళు షిరిడీ సాయి వీళ్ళని చేసినవి అన్నీ నెక్లెస్లు ఉంగరాలు ఇవన్నీ చూడండి. ఇదంతా మొత్తం వీళ్ళు చేసేదే. వీళ్ళ ఊరు వీళ్ళ పల్లెటూరు వీళ్ళ ఇల్లు నివాసం మీద చూడండి. షిరిడీ గ్రామంలో అప్పట్లో వీళ్ళు చేస్తున్నది. అదేవిధంగా మహిళలు గాజుల షాప్ వెళ్తారు కదా జ్యువెలరీ. ఇప్పటికీ మనం ఇప్పుడైతే చార్మినార్ పోతాం కదా హైదరాబాద్లో గాజులు, అట్లా షిరిడీలో గిన గాజులు అనేది చూడండి. ప్రతి గ్రామంలో షిరిడీ నివాసంలోనే గాజులు అనేది వేస్తున్నారు. అందరు గాజులు వేయించుకుంటున్నారు చూడండి గ్రామంలో. ఇది వాళ్ళు ఉండే ఇల్లు. ఇక్కడ ఉన్న వాళ్ళ పిల్లల తొట్టెల. అదేవిధంగా ఇక్కడ మనకు షిరిడీలనే కూరగాయలు చూడండి. ఇక్కడనే షిరిడీలనే పండించినాయి పండ్లు కానీ చూడండి. ఇక్కడ ఇట్లా ఇక పండ్లు చూడండి. ఇక్కడ వీళ్ళు కొనేవాళ్ళు వాళ్ళు అమ్మేవాళ్ళు. మామిడి పండ్లు ఉన్నాయి చూడండి. బ్రింజాలు, వంకాయ, కాలీఫ్లవర్ అన్ని ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూరగాయలు ఇవన్నీ ఉన్నాయి. ఇవి ప్రతి ఒక్కటిగా స్వీట్స్ కుంకుమ పసుపు కుంకుమ అంటాం కదా మహిళలు మనం బొట్లు వేసుకోవడానికి పసుపు కుంకుమ అక్కడ ఉన్నాయి. ప్రతి ఒక్కటి స్వీట్లు అన్నీ అమ్ముతున్నారు చూడండి. ప్రతి గ్రామంలో సంత ఉంటుంది కదా, ఇదే సంత ఏరియా.
దా స్టార్ట్ చేయి. ఇదైతే ద్వారకామయ్యి షిరిడి టెంపుల్. మన స్వామి షిరిడిలో స్వామికి గుడి నిర్మించారు కదా, ఇదే మెయిన్ టెంపుల్. స్వామి సమాధి చేసినాక కింద సమాధి చేసి ఇక్కడ విగ్రహం అయితే పెట్టారు. ఇదే కొత్త గుడి. ఇదంతా మన స్వామి ఓం సద్గురు సాయినాథ్ మహారాజకి జై, సమస్త సద్గురు సాయినాథ్ మహారాజకి జై. దా అలాగే ఇక్కడ చూసినావు కదా, షిరిడిలో రచ్చబండ మీద కూర్చొని ఊరు పెద్ద మనుషులు అందరూ ప్రతి ఒక్కరి పంచాయతీలే కానీ అవన్నీ చెప్తుంటారు కదా, ఇదే రచ్చబండ ప్లేసు. ఇదంతా ఊరు పెద్ద మనుషులు ఏదైనా నిర్ణయం తీసుకొని మాట్లాడుకోవడానికి. అదేవిధంగా ఇక్కడ ఇది బట్టలు తయారు చేసేది ఇదంతా ఆ బట్టలు చూడండి. అప్పట్లో ప్రతి ఒక్కరు మిషన్లు లేకుండా చేతితోనే చేస్తున్నారు కాబట్టి అంతా బట్టలతోనే చేస్తున్నారు. బట్టలు తయారు చేసేది ఫ్యాక్టరీ అని కూడా అది. ఇది ఇక్కడ మనము ఇప్పుడంటే మిషన్లు వచ్చినాయి నూనెలకు, ఇదంతా మనకు ఆవుతోని ఎంత నూనె తయారు చేసేది. ఇక్కడైతే గార్డెన్ లేగో పిల్లలు ఆడుకుంటున్నారు చూడండి, దాగుడు మూతలు దండ కోరి ఆడుకుంటారు. ఇది అట్లా ఇదంతా మనకు ఇప్పట్లో అంటే మిషన్స్ ఉన్నాయి, అప్పుడు నూనెలు పట్టడానికి ఇదే యంత్రము. చూడండి ఆవును అట్లా తిప్పేసి అందులో గింజలు వేస్తే నూనె మనకు మొత్తం ఫిల్టర్ వేసి వస్తుంది. అది తిరుగుతుంటే మిషన్ మనకు గ్రైండింగ్ లెక్క అయిపోతుంది. ఇదంతా పిల్లలు ఆడుకోవడము, గార్డెన్స్, చిన్నపిల్లలు ఎడ్ల బండి మీద ఆడుకోవడము, ఇక్కడ దాగుడు మూతలు ఆడుకోవడము. అలాగే ఇక్కడ ఊరు పల్లెటూరు ఆవు పిల్లలు వేస్తుంటే ఆ తల్లి చూడండి, ఆ దూడ పాలు తాగుతుందని ఎంత సంతోషంగా ఉందో. ఇక్కడ ఆవు దూడ పాలు తాగిపోవడం చేయడం కట్ చేసి ఇట్లా ప్రతి ఒక్కటి గార్డెన్లా చూడండి. ఆవుల కాపరి, బర్రెలుగా ఆవులు కాసేటోళ్ళు. ఇదంతా గార్డెన్లా కొంగలు చూడండి, చూపెట్టి ఇదంతా కొంగలు అవన్నీ. ఇదైతే షిరిడి సాయిబాబా వారి బావి. ఇది ఇట్లా నా వెనకకెళ్ళి ఇది బావి చూడండి. వాటర్ అనేవి గ్రామ ప్రజలు, షిరిడి గ్రామ ప్రజలు ఇప్పటికీ ఈ బావిలో నీళ్ళు ఉన్నాయి చూడండి. కొంచెం జమ్ము ఇప్పటికీ బావిలో నీళ్ళు ఉన్నాయి చూడండి. ఇదంతా షిరిడి వాసులది. ఇక్కడ నుంచి బావిలో నుంచి నీళ్ళు చేదుకొని ఇలా బిందెలలో వాళ్ళ ఊర్లలోకి బిందెలతో నీళ్ళల్లో తీసుకొని పోయి వాళ్ళు ప్రతినిత్యం వాళ్ళ అవసరాలు అయితే వాడుకుంటుండే. ఇక్కడ ఉండే రైతు పొలంలో ఇదంతా దున్నుకోవడం చూస్తాము. ఇది చూడండి. ఇది నాగలి దున్నడం. ఇప్పుడైతే అన్ని ట్రాక్టర్లే వచ్చినాయి, ట్రాక్టర్లతోనే అవుతుంది. అప్పట్లో మనకు అన్ని ఎడ్ల బండ్లతోనే చేస్తుండే. ఇదంతా ఇది ప్లేసు. ఇదంతా ఇరువు అంతా వేసుకోవడం, ట్రాన్స్పోర్ట్ బాయిలర్ నుంచి నీళ్ళు ఇక్కడ నుంచి ఇట్లా డబ్బాలు గిన మోస్తారు. ఇట్లా బిందెలు లేకుంటే ఇట్లా డబ్బాలు ట్రిప్ గిన మోసుకుంటారు. ఇది మనకు ఏమంటారు బార్బర్ షాప్. ఇది ఇక్కడ మనకు కటింగ్ చేయడం అట్లా ఉంటుంది కదా ఇక్కడ. అలాగే ఇక్కడ చిన్న మనం తాగడానికి గ్లాసులు, చెంబులు అందంగా ఆ విధంగా చేసే మట్టితో చేసే కుండలు ఇవన్నీ. ముందు ఇది చూడండి. మనకు ఎడ్లకు కింద మనకంటే కాళ్ళకు చెప్పులు, షూలు ఉంటాయి కాబట్టి ఎడ్లకు ఉంటాయి కాబట్టి కింద అవి మనకు గుర్రమడుగులు అని చెప్పేసి అవి కొడుతుంటారు మనకు. దానివల్ల వీటికి ఎటువంటి రోడ్డు మీద నడిచిన మట్టి ముళ్ళు ఏమున్నా కుచ్చుకోకుండా అవికి ఒక రక్షణ చౌకంగా అవికి మన కాళ్ళకు కొడతారు. అవే షూలెస్ లెక్క ఉంటుంది అవి. అదేవిధంగా ఒక గొర్రెల కాపరి అబ్బాయి చూడండి, ఆవులని బర్రెలని అన్నీ మేపుతున్నాడు. వాళ్ళకు కాపలగా ఒక సుకునం కుక్కగిన ఉన్నది చూడండి. షిరిడీలో ఖచ్చితంగా ఒక వీధి కుక్క అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ గజ్జ. ఇది చూడండి. ఇక్కడ ఎవరన్నా బాధలున్నా ఏమన్నా పంచాయతీలో పెద్ద మనిషి ఇక్కడ కూర్చొని మనకు పంచాయతీ చెప్పేది ఇదంతా ప్లేసు. ఇది ఊరు చాటింపు వేస్తారు కదా, పంచాయతీ ఊరు రచ్చబండ మీకు రావాలి, ఆ ఊరు డప్పు చాటింపు వేసి ఇక్కడ వీళ్ళు భార్యాభర్తలు చూడండి. ఇక్కడ వీళ్ళు భార్యాభర్తలు గొడవ పెట్టుకుంటే పెద్ద మనిషి మనకు పంచాయతీ చెప్తుండ్రు. అమ్మ అయితే ఏడుస్తుంది.
ఇలా భర్త ఏదో చెప్తుండు, నువ్వు అక్కడికి వెళ్ళి లాస్ట్ నుంచి కెమెరా మంచిగా క్లియర్గా తీసి పెట్టండి అబ్బాయి. మంచిగా జూమ్ పెట్టండి. మీరే చూస్తున్నారు కదా ఇదంతా సెటప్, ఇది రచ్చబండ కార్యక్రమము. కజ్జయ్ బాబు ఇది ఫ్రెండ్స్. ఇక్కడ మనం షిరిడి గ్రామంలో పిల్లలు ఫ్యామిలీతో వస్తే మరి అప్పట్లో ఊరేగింపులకు రవాణా సౌకర్యం కోసము మరి ఒంటలు గుర్రాలు వాడుతుండే కదా. ఇదే ఇక్కడ ఉన్న మన క్యామెలు ఇప్పటికి ఇక్కడ మన ఇక్కడ వంట సవారీ చేస్తారు. ఇప్పటికైతే ప్రజలు షిరిడి గ్రామంలో సెటప్ పెట్టారు. ఇక్కడ ఈ వంటకు ఎంత బాగా కితే 50 సార్, బడి కిలో 100 అట్లా. ఇప్పటికీ ఇక్కడ ఉన్న షిరిడి గ్రామంలో ఇక్కడ ఉన్న చిన్నపిల్లలు చూడండి, ఇట్లా చిన్నపిల్లలు ఎవరైనా వచ్చినా చేసినా వీటి మీద ఊరేగింపు దిగడానికి ఇక్కడంతా సెటప్ చేశారు. చూడండి ఎంత బాగుందో. ఈ షిరిడీకి వస్తే ఖచ్చితంగా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. సరే నెక్స్ట్ అదేవిధంగా సాయిబాబా వైద్యుడు అంటారు కదా, స్వామి సాయిబాబాని మనకు ఏమైనా కానీ వైద్యం చేస్తుంటారు కదా. చూడండి వైద్యుని రూపంలో సాయిబాబా మరి భక్తులకు అందరికీ దెబ్బలు తాకితే సాయిబాబాని కట్లు కడుతున్నాడు. చూడండి షిరిడీలో ఏదైనా కానీ ఇక్కడ ఆకుపసరు వేసి రుబ్బి అంతా దెబ్బలు తాకినా కానీ ఆకుపసరు వేసి కడుతున్నాం. చిన్నపిల్లలు కానీ పెద్దలకు కానీ ఏదైనా కానీ ఆకుపసరు చేసి షిరిడి సాయిబాబా మరి వీళ్ళందరికీ ఆకుపసరుతో కట్టి వైద్యం అంటారు కదా, వైద్యుడు అని చెప్పారు, అదే వైద్యుడు. ఇది పరిస్థితి. అలాగే చూడండి శ్యామ అని చెప్పేసి గుర్రం అంటారు కదా, అదే విధంగా ఉన్నది. ఇప్పటికీ గుర్రం సవారీ అనేది ఇక్కడ చేస్తున్నారు. ఈ షిరిడి గ్రామంలో వస్తే పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తిరగచ్చు. అలాగే మనకు షిరిడి గ్రామంలో తిరిగినట్టు ఉంటుంది. ఇది చూడండి మనకు స్వామివారి మ్యూజియంలో ఉన్న గుర్రం ఫోటో సాయిబాబా పెంచిన గుర్రం లెక్కనే ఉంది. చూడండి ఇది సేమ్ అదే విధంగా ఉన్నది. చూడండి బ్లెస్సింగ్ అయితే ఇస్తుంది ప్రతి ఒక్కరు. ఇది ఎంత బాయ్ షేరింగ్ అయితే ఇది చిన్నపిల్లలకు 50 రూపాయలు, పెద్దవారికి 100 రూపాయలు. వీలైతే ఒకసారి గోడా సవారీ చేయండి. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చింది? గిద్దలూరు నుంచి వచ్చి షిరిడి అంతా చూసిరా? ఎలా అనిపిస్తుంది? అంతా బాగానే ఉందా? ఈ షిరిడి గ్రామం అంతా చూస్తే ఏమనిపిస్తుంది మీకు? ఓకే ఓకే. అంటే అప్పటి సాయిబాబా ఊరు మనం నిజంగా ఉండి బాబా దగ్గర ఉన్న ఫీలింగ్ అనేది వస్తుంది కదా. ఎంతో అదృష్టం మనకి బాబా గ్రామం చూడాలి. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న మన యాత్రికులకి అందరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వచ్చిన వాళ్ళంతా షిరిడి గ్రామం నిజంగానే మనం సాయిబాబా గ్రామంలో ఉన్నా అనే ఫీలింగ్లో ఉన్నారు కాబట్టి అందరు ఈ విధంగానే దర్శనానికి రండి. ఇక్కడ చూడండి పిల్లలతో చేయాలనుకుంటే ట్రైన్ సౌకర్యం ఉంది ఇక్కడ. మనం పిల్లలు జస్ట్ షిరిడి ట్రైన్ ట్రిప్ ఒక రౌండ్ అంతా ట్రైన్ ట్రిప్లో తీసుకొని వస్తుంది. మనకు లోపల మ్యాజిక్ షో అనేది రూమ్ ఉంది, అది కూడా మనం చూస్తాము. రండి. ఇదే మ్యాజిక్ రూము. ఇదంతా సెటప్ చూడండి. ఇక్కడ మనం ఎవరైనా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఫొటోస్ వీడియోస్ కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. గ్రామం షిరిడి గ్రామం సెట్టింగ్స్ టైప్లో ఉంది చూడండి. ఇదంతా సెటప్. ఏమైనా ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలనుకుంటే మీరు తీసేసుకొని మనకు ఇంట్లో ఉన్నట్టు బాల్కనీలో మనం ఉన్నట్టు ఇవన్నీ డోర్స్ ఇదంతా సెటప్ చూడండి. ఇదంతా గ్రౌండ్ చూడండి. ఇది చూడండి ఎంత పెద్ద గ్రౌండ్ ఉందో ఇక్కడ. ఇదంతా చాలా పెద్దగా ఉంది. ఇదంతా ఫోటోషూట్కి ఇదంతా మన గ్రామంలో మ్యూజియం అన్నట్టు. ఇది చూడండి ఇండిపెండెంట్ స్థలం ఉంది ఇక్కడ. చూడండి మనం ప్రోగ్రామ్ చేసుకోవడానికి లోపల అట్లా పట్టుకో బ్లర్ అయిపోతుంది. దీనికైతే తాళం ఉంది చూడండి. ఇదైనా మొత్తం ఇట్లా చాలా ఉన్నాయి. ఒకటి జంగల్ సవారీకి అనేది ఉంది. పిల్లలతో నేను వస్తే మొత్తం చూసుకోవడానికి జంగల్ సవారీ అవైలబుల్ ఉంది చూడండి. పిల్లలతో ఆడుకోవడం చేసుకోవడానికి ఇక్కడ పాటలు పెట్టుకొని డాన్స్ ఆడుకోవడము, కొంచెం అలసిపోతే దిగడం. మీకైతే జంగల్ సవారీ చూపెడతారండి. ఇదైతే జంగల్ సవారీ చూడండి. మనమైతే లయన్ ఇప్పుడు దూరం నుంచే చూస్తాము, ఇక దగ్గరే చూస్తాము. మనం లయన్ సవారీ చేద్దాము రండి. ఒకసారి లయన్ మనం ఇక్కడ కూర్చుందాం. లయన్ మీద సింహం మీద అయితే కూర్చున్నాము. ఇదే లయను.
పులిబిడ్డ ఒకసారి లయన్ ఎలా ఉంది చూడండి, కామెంట్ చేయండి. లయన్ అయితే మనకు బాగానే సహకరిస్తుంది, ఎవరినైతే ఏమంటలేదు. సరేనా? ఇట్లా ఇదంతా జంగల్ ఇది సవారి. ఇక్కడ ఏనుగు ఉంది చూడండి, చిన్న ఏనుగు, చిన్న ఏనుగు చూడండి ఎంత బాగుంది. నిజంగా ఏనుగు చూసినట్టే ఉంది ఇదంతా. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది. అలాగే చూడండి ఎలుగు బండి, బాలు చూడండి, బాలు చూడండి, ఇగో బాలు. అయితే మనం ఆ బాలు మీద ఒకసారి అయితే కూర్చుందామా? ఏ వద్దు. సరేనా? ఇది మనకి జిరాఫీ, ఇది జిరాఫీ చూడండి ఎంత పెద్ద ఉంది. అమ్మో పులి చూడండి, ఇక్కడ పులి ఉంది, పెద్ద పులి ఉంది, అడవి పులి. అమ్మో పులి పులి टाइगर, ये शेर है, टाइगर शिरडी का शेर है। देखो कैसे है, देखो शिरडी చూసిన పెద్ద పులి. అమ్మో అంటే మన పెద్ద పులి అంటే పెద్ద చూడు, మన బాడీలో చూసుకుంటే ఎంత పెద్ద ఉంది టైగర్, పెద్ద పులి. పులిని చూస్తే భయం అవుతుంది నడవాలి. దీన్ని ఏమంటారు, ఇది కామెంట్ చేయండి. ఇది ఒక్కొక్క దీన్ని ఏమంటారు, దీన్ని మీకు తెలిసే కామెంట్ చేయండి. నాకు ఈ జూల మీద ఐడియా లేదు, దీని పేరు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. చూడండి ఎంత పెద్ద ఉంది చూడండి ఇదంతా. అమ్మో చీతా, దేకో చీతా, చీతా చూడు ఎంత పెద్ద ఉంది. అమ్మో చీతా, ఇది చూస్తేనే చూసా అయ్యో కళ్ళల్లో బురుగు వచ్చేసింది, మట్టంటే దొమ్మ అంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ మనకు పైన ఉంది మనకు, ఇది మీద చింపాంజీ ఉంది. ఆ చింపాంజీ నేను మెల్లరా చింపాంజీ ఉంది చూడండి. చింపాంజీ అయితే చింపాంజీ ఉంది. ఇదంతా కూర్చొని ఇక్కడ ఎంత లేజర్ షో అవి ప్రోగ్రామ్ జరుగుతుంది. ఆ ప్రోగ్రామ్ జరగడానికి అంతా కూర్చొని మనం అంతా చూసుకోవచ్చు. ఇక్కడ పిల్లలు ఈ డోల్ పైన సెటప్ మీద ఆడుకుంటారు. ఇదంతా డోళ్ళు, ఇదంతా డోల్ సెటప్, పిల్లలంతా ఆడుకోవడానికి చేసుకోవడానికి ఇదంతా సెటప్ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ చూశారు కదా కొంతమంది ఇక్కడంతా తిరిగితే కొంచెం కూర్చోవడానికి అయితే మనకు మంచాలకి అవన్నీ ఏర్పాటు చేశారు. पूरा सेटअप क्या है पूरा? ये बैठने के लिए सर, ये कस्टमर आते हैं, पपेट शो देखते हैं। हाँ 5 मिनट का पपेट शो रहता है। ठीक है देखता है। हाँ जी भाई, ये क्या है पूरा सीटिंग क्या है, ये सेटअप क्या है, क्या है पूरा? आदमी है तो पुराना सीट है तो क्या देखना पड़ता है? ये पपेट शो रहता है सर, ये राजस्थानी कल्चर का वो पपेट शो रहता है, डांस। हाँ इधर ऑडियंस बैठता है, हाँ, उधर 5 मिनट का दिखता है, 5 मिनट का शो रहता है डांस। ఇక్కడ షో అనేది చేస్తారు. రాజస్థాన్ సంబంధించిన అక్కడ ఉన్న కల్చర్ అనేది వీడియో రూపంలో చూపెడతారు. ఒక 5 మినిట్స్ వీడియో ఉంటుంది. ఇక్కడ కూర్చొని कुछ टिकट रहता है इसको? टिकट नहीं रहता, जो अपना भक्ति देखते हैं तो देते हैं। టికెట్ లాంటిది कुछ भी ఏమైతే ఏం లేదు ఫ్రెండ్స్. మనం ఇష్టం అనుకుంటే మనకు ఇంక్లూడింగ్ టికెట్ పే పూరా ఇందులోనే మిక్సింగ్ ఉంది. ఎవరన్నా వాళ్ళ ఉత్సాహం నచ్చి, వాళ్ళ చూపెట్టే విధానం నచ్చి మనకు ఇచ్చినంత మనం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఇదైతే మొత్తం షో ఉంటుంది. కైసే దిఖాతే वो दिखाएंगे आपको चला। ఒకసారి ఆ వీడియో అనేది మనకు ఆన్ చేసి చూపెట్టారు. फिर नेक्स्ट मैजिक शो रहता है उधर 5 मिनट का। కట్టే ఈ తోలు బొమ్మల ఆట అంతా మన చూశారు కదా ఫ్రెండ్స్.
ఇదంతా మ్యాజిక్ షో. అప్పటి మన తోలుబొమ్మల ఆట ఎంత బాగుందో, మనం ఎప్పుడు చిన్ననాటి ఉన్నప్పుడు ముందు తరాల వాళ్ళే తోలుబొమ్మల ఆటలు చూసారు. మనం వచ్చే జనరేషన్కి అయితే అన్ని సినిమాలు వచ్చింది కాబట్టి ఇలా కళాకారులకు అభినందించండి. ఇదైతే మనకు సిటీ ఓల్డ్ గ్రామంలో ఉంటుంది. ఇది చూడండి, ఇలా మ్యాజిక్ షో. వీళ్ళు జైపూర్ నుంచి వచ్చారు, ఇక్కడనే ఉండి ఉపాధి అనేది చూసుకొని ఇదంతా చేస్తున్నారు. అలాగే చూడండి, వీళ్ళకి చిన్న చిన్న డాలీలు కింద చూడండి, పిల్లలు నేర్చుకొని ఇట్లే ఒక డాలీలు అయిపోయారు. కట్ చేయి. థ్యాంక్ యూ ప్రియా. ఈ వీడియో యూట్యూబ్ మీద అంతా షాట్ మనం గన్తోనైతే కాలుస్తాం కదా, ఇదే షాట్. ఇదైతే మన గన్ను. ఇది గన్ను. మనం ఈ గన్తోనైతే మనం అదైతే కాలవాలి. చూడండి, లగా ఇస్పే లోడింగ్ కరే. ये कितने है ये गोली कितने है? 40 का 10 गोली. 40 రూపీస్ ఇస్తే 10 గోళీలు ఇస్తారు. మనం ఆ బెలూన్స్ అయితే కాలవచ్చు. ఇది చూడండి, ఇదైతే మనం ఫైనల్గా అయితే మనం గబ్బర్ సింగ్ అయిపోదాం. ఒక్కొక్కరిని తలలు పుచ్చకాయలాగా అని వేలు చేద్దాం. చూడండి, ఇది చూడు, ఫస్ట్ ఇది చూపి. పెద్దవాళ్ళు వచ్చి ఇందులో రీల్ వేసి కలర్లో మనకి ఇట్లా నుంచి ఇట్లా సినిమాలు అనేవి చూపెడుతుంటే ఇది అంతరించిపోయింది. ఇది ఇప్పటికీ కొంతమంది చూపెడుతున్నారు. అట్లా పోయిట్లా ఇట్లా వస్తా. అలానే ఉందా? ఇదైతే చూడండి, మనకు జిబ్రా అంతా జీబ్రాస్ ఉన్నాయి కొన్ని ఇక్కడ. జింక పిల్లలు పోరా కదా నా ముందుకెళ్ళి అట్లా. ఇదంతా ఈ జింకలకు చిన్న గార్డెన్, ఇది వాటర్ కేజ్ చేసుకోవడానికి. ఇక్కడ అయితే జింకలు. ఎవరైతే కొమ్మ అయితే తిరగొట్టేసారు ఫ్రెండ్స్, మనమైతే తిరగొట్టలే కొమ్మ. ఇదైతే జింక. ఇది చూడండి, లేడీ ఎలా గంతులేస్తుందో చూడండి. ఇదైతే నార్మల్గానే ఉన్నది. ఇది ఫ్రెండ్స్, ఇంకా వీడియోస్ ఉన్నది, అస్సలు మిస్ చేయకండి. కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నా కానీ వీడియో అయితే బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. రండి ఓ, ఇది ఇక్కడ మనకి ఇంకా అరే ఫోన్ క్రాష్ పెట్టుకొని ఎటు పోతుందా వాడు. ఇది గిన ఒకటి మనకు ఫోటోషూట్ కోసం అయితే ఇక్కడ మనం ఫోటోషూట్ ఉంది చూడండి. మనం ఫొటోస్ వీడియోస్ చేసుకోవడానికి ఇదంతా ఇట్లా ఉంటుంది. ఫోటోషూట్ చేసుకోవచ్చు. ఇదంతా అదే, ఇది మనకు విలేజ్ స్టైల్లో మనకు సినిమాటిక్లా వీడియోస్ ఇవన్నీ రావడానికి ఇదంతా ఫోటోషూట్. ఇది ఇట్లా ఇది మనం స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇది చేసుకుంటే అక్కడ నుంచి అది చూపెట్టుకోవడం అదంతా గార్డెన్ నుంచి అక్కడ నుంచి మనకు అదంతా చూపెడుతుంది. ఇంకా ఉన్నది రండి. అవునండి, వెనక నుంచి ఇది మనం వచ్చి రిలాక్స్ అయ్యడానికి ఉయ్యాలైతే ఊగొచ్చు మనం ఇలా. ఇది ఎక్కుతుంది ఉంటుందమ్మా. ఇప్పుడు తీరా ముసుకెళ్ళి ఆఫ్ చేసుకున్నాను కదా, ఆఫ్ చేయరా. మనం ఉయ్యాల గీయాలు తీసుకోవాలనుకుంటే మనం ఇట్లా తీసుకోవచ్చు. చాలు ఇట్లా ఉయ్యాలు అయిపోయినాక ఇది పిల్లలు ఆడుకోవడానికి ఇవన్నీ రౌండ్ ఇవన్నీ ఉన్నాయి. ఇట్లా తిరగొచ్చు ఇవన్నీ ఇట్లా. ఇది పిల్లలు జారుబండలు అవుతారు, జారొచ్చు. అలాండి ఇంకరా ఫ్రెండ్స్. ఇది మనకు ఆర్మీ ట్రైనింగ్ ఉంటుంది కదా, తాళ్ళకి ఇది అయితే బాగా టఫే ఉంది. ఇంక ఇది 8 నుంచి రావాలి. ఇది అనేది లూజ్ అయిపోయింది కాబట్టి డౌన్ ఉంది. చేసే వాళ్ళు జాగ్రత్తగా, ఓకేనా ఫ్రెండ్స్. ఇది అయితే మనం చూస్తాం కదా, చెరువుల మీద నది మీద సఫారీ జంగల్లో ఉంటుంది కదా, అడ్వెంచర్ ఇది. ఓ ముందు ఉండాలి ఇంకా
అడ్వెంచర్ ఇది మంచిగా వస్తుందా జూమ్ మంచిగా వస్తుంది. గ్రీన్లా ఇది చూడండి అడ్వెంచర్ మనము ఇప్పుడు నిధి కోసం అయితే వెళ్తున్నాం మనం. షిరిడీలో అక్కడ ఉన్న నిధి ఎక్కడ ఉందో వేట, నిధి వేట కోసం అయితే బయలుదేరాము. చాలా ఓ ముందు దిగదాకా అట్లే ఓ. ఫైనల్గా అయితే మనం అడ్వెంచర్ అయితే చేసేసినాము. ఇది చూడండి ఈ గార్డెన్. ఈ గార్డెన్లో మనం ఒక స్కూటర్కి డ్రైవ్ చేద్దాం, ఒక సైకిల్ దొక్కుదాం, ఒక స్కూటర్ మీద దొక్కుదాం. ఏం లేదు. ఓన్లీ సైకిల్ డొల్లా, ఏం లేదు డొల్లా, చైన్ ఏం లేదు, ఉత్తరే డొల్లా, ఉత్తరే దొక్కాలి మనం. జస్ట్ ఏదో చిన్నపిల్లలు ఆడుకోవడానికి పెట్టిరు. అలాగే ఓన్లీ కారే చూసినాం మనం, 5 సీటర్, 7 సీటర్, 9 సీటర్, 10 సీటర్. అలాగే ఓన్లీ యాక్టివ్ లాగిన చూడండి, ఇగో 10 సీటర్. నువ్వు हाँ बोलो भाई, दिल्ली से आगरा, बम्बई से पुणे, सीधी से. హాయ్ ఫ్రెండ్స్, షిరిడి గ్రామంలో స్వామివారి ఊరిలో మనకినగో చపాతీ తినే అదృష్టం అయితే దక్కింది. మీలో ఎంతమందికి షిరిడిలో ఇలాంటి అవకాశం దొరికింది? నాకైతే దొరికింది. నాకైతే జన్మ ధన్యమైంది అనిపిస్తుంది. ఇక స్వామివారి చోలే చపాతీ, ఆహా, అసలు నాకైతే ఈ షిరిడీలోనే ఉండాలనిపిస్తుంది, ఇక్కడనే ఉండిపోవాలనిపిస్తుంది. అలా ఉంది షిరిడి. ఇదంతా మనం షిరిడి గ్రామం చూడండి, బావి, ఇళ్ళ బండ్లు, స్వామివారి ఊరు, ఇదంతా సెట్. ఇంకా చాలా వీడియో ఉంది, మొత్తం అంతా తిరిగి చూపెడతాను. అందరూ వాచ్ చేయండి, డోంట్ స్కిప్, ఓకేనా? వాచింగ్. ఇది ఫ్రెండ్స్, ఇక్కడ ఎదిగిన ఒకటైతే ఫోటోషూట్, ఓల్డ్ మన సిటీ ఫోటోషూట్ వీడియోస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, సాయంత్రం పూట అయితే చాలా బాగుంటుంది సీన్ అది. ఇప్పుడు ఎంత చాలా బాగుంది చూడండి. ఇదైతే మనం వీడియో చూడండి. లాస్ట్ ఫైనల్కి వచ్చేసింది. ఇంకా కొంచెం అయితే మనం షిరిడి మొత్తం ట్రిప్ అయిపోతుంది. ఇక్కడైతే షిరిడిలో ఉన్న మొత్తం స్నానాల గట్టు, షిరిడి మొత్తం ఇదంతా స్నానాలు చేసుకునేది, అంతా టెంపుల్ ఏరియా. ఇక్కడ మనం షిరిడిలో లొకేషన్లో తిరిగేది, నాసిక్ ఇవన్నీ తిరుగుతాం కదా. ఇదంతా మనకు సైడ్ సీన్స్. ఇదంతా ఇక్కడ నుంచి తులసికోట అవుతున్నది చూడండి. ఇక్కడ తులసికోటనే అమ్మ ప్రతిరోజు చెట్లకు నీళ్ళు పోసుకుంటూ ఈ గార్డెన్, బాబాకు గార్డెన్ అంటే ఎంతో ఇష్టం, మీ అందరూ తెలుసు కదా. అలాగే ఇట్లా గార్డెన్స్కు చెట్లు వేయడం, ఇంకా తులసికోట ఇదంతా పెట్టడం చూసుకుంటాము. మనం మెడిటేషన్ రూమ్ అంటున్నాం కదా, ఇక్కడనే మెడిటేషన్ చేసుకునేది. ఇక్కడ మనం ధ్యానం చేసుకోవచ్చు, మెడిటేషన్ చేసుకోవచ్చు. స్వామివారి మనం ధ్యానంలో ఉండి స్వామి నిత్యం బాబా అంటూ మనం ధ్యానం చేసుకోవచ్చు. ఇక్కడ మనకు దుని, ఇది సాయిబాబా దుని, ఇది సెటప్ వేశారు చూడండి. ఇక్కడ నుంచి ఇది మనకు ఇది ఒక చిన్న గార్డెన్లా, ఈ చిన్న గార్డెన్లో కొంతమంది సేవకులు కూర్చున్నారు, చెట్ల కింద హాయిగా కూర్చున్నారు. వారి దగ్గర కొన్ని వస్తువులు. ఇదంతా షిరిడి గార్డెన్. ఇది సాయిబాబాకి ఎంతో గార్డెన్ ఇది. ఇట్లా తీయలేను. ఇది టాంగా, షిరిడి టాంగా. ఇది చూశారు కదా, మనం షిరిడిలో చూసినప్పుడు ఒక గర్భిణి డెలివరీకి ఇబ్బంది అవుతుంది. సాయిబాబా విభూది ఇచ్చి, నువ్వు అక్కడికి వెళ్ళి రైల్వే స్టేషన్కి వెళ్ళి నువ్వు వాళ్ళ ఊరికి వెళ్ళి నువ్వు విభూది ఇచ్చిరా అని చెప్పేస్తే, అతను నాకు రైల్వే స్టేషన్ మట్టుకే ఉన్నాయి డబ్బులు, అక్కడ నుంచి నాకు వెళ్ళడానికి టాంగాకు 30 కిలోమీటర్లు అది పోవడానికి డబ్బులు లేవంటే, సాయిబాబానే అక్కడికి టాంగా తీసుకొని వచ్చి మనకు షిరిడీలో ఆ రైల్వే స్టేషన్ నుంచి వాళ్ళ ఊరి దాకా టాంగా తీసుకెళ్తే, ఇదే టాంగా చూడండి, చూపెట్టాలి. అలాగే చిన్న చిన్న గ్రామాలు అట్లనేరా.
చూడండి చిన్న చిన్న గ్రామంలో ఇక్కడ గ్రామస్తులు నివసించే విధంగా ఇదంతా సెటప్ అంతా వేశారు. ఈ సిటీ గ్రామం అంతా సెటప్ ఇది చూడండి. అలాగే ముందు కరా చూడండి, మనం ఎప్పుడైతే సంతకి వెళ్ళి మనం బొట్టిలో అవి కొనుక్కుంటాం కదా, అదేవిధంగా షిరిడీలో వారే నివాసంలోనే బొట్టిలు ఇవన్నీ తయారు చేస్తారు. నిత్యం మనం వాడుకునే వస్తువులు ఇవన్నీ గింపలు అన్నీ ప్రతి ఒక్కటి బియ్యం పట్టడానికి చాటలు గిట్టలు అవన్నీ ఉంటుంది. ఇదంతా గ్రామంలోనే మనకు సంత లెక్క ఉంటుంది కాబట్టి ఇదే అది. అదేవిధంగా మనకు కిరాణా షాప్స్ ఉంటాయి. ఇప్పుడైతే మనకు డీమార్ట్లు అవన్నీ వచ్చినాయి. ఇదే మనకు కిరాణా షాపు చూడండి, ఇది కిరాణా షాపు. ఇదంతా అక్కడ అప్పుడు వాడిన అదే నుంచి అక్కడ ఇక్కడ మనకు వీళ్ళంతా కోమటి వాళ్ళ సేట్లు ఉంటారు కదా, ఇదంతా సామాన్లు చూడండి. కొంచెం కటింగ్ ఉంది వెనక ఏముంది. అలాగే ఇక్కడ మంగళ వాళ్ళు కటింగ్ చేసుకుంటారు కదా, మనం కటింగ్ చేసుకోవడానికి చూడండి అక్కడ కటింగ్ చేస్తున్నాడు, ఈయన చేయించుకుంటుండు. ఇది ఫ్రెండ్స్ పూర్తిగా మనము షిరిడీ గ్రామంలో ఉన్న ఇక్కడ ఉన్న స్టార్టర్స్తో వేసిన సెటప్ అంతా మీకు పూర్తిగా వీడియో అనేది నేను తీసి చూపెట్టాను. ఈ వీడియో మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. డివోషనల్ వీడియోస్ చేసే వాళ్ళందరికీ సపోర్ట్ చేయండి. పూర్తిగా షిరిడీ సాయిబాబాకు సంబంధించిన నాకు తెలిసిన దోషం మొత్తం అయితే మీకు వివరించడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. షిరిడీ కొత్తగా వచ్చే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మీ సపోర్ట్, సబ్స్క్రైబ్, డూ ఫాలో అండ్ లెంకల్లా సాయి ముద్రాజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ లెంకల్లా సాయి ముద్రాజ్.